విజయవాడ నగరంలో పాకిస్తాన్ అనే ఒక ఏరియా ఉందని ప్రజలందరికీ ఎప్పుడైనా చూసారా? అయితే విజయవాడ ప్రకాష్ నగర్ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని పాకిస్తాన్ అనే ఏరియా ప్రాంతం కూడా దశాబ్దాల కాలంగా సుమారుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కొంతమంది వ్యక్తులు నివసిస్తున్నారు. అయితే పాకిస్తాన్ అనే పేరు ఉండటం వల్ల వీరు ఉద్యోగాలు కానీ వివిధ సంబంధించిన వ్యాపారాలు చేసుకోవాలన్నా సరే, ప్రభుత్వ సంబంధించిన ఏమన్నా తీసుకోవాలన్నా పాకిస్తాన్ పేరు చెప్పగానే ఈ ప్రాంత వాసులకి ఏం సదుపాయాలు కూడా అందట్లేదని ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారుగా 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వాసులు ఉంటున్నారు. అయితే గతంలో వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వరదల ముంపులో ఈ ప్రాంత ప్రజలు గట్టు ఎత్తున్న ప్రాంతంలో అప్పుడు ఉన్న ప్రభుత్వం అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ ప్రాంతంలో వారికి నివాసయోగ్యంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం సుమారుగా 50 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ కాలనీలో ప్రజలైతే నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలకి ఎవరైనా మున్సిపల్ ఆఫీస్కి కానీ ఇతర దేశాలకు కానీ సంక్షేమ పథకాలు ఏమైనా కావాలంటే పాకిస్తాన్ అనే ఉద్యోగస్తులకు సంబంధించిన అధికారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. అయితే విజయవాడ నగరంలో పాకిస్తాన్ ఏరియా ఉందా అని ప్రజలైతే అవాక్ చెందుతున్నారు. అయితే ఇప్పటికే స్థానికంగా ఉన్న ప్రజలైతే పాకిస్తాన్ పేరును మార్చి తమకి భగీరథ పేరుని నియమించుకుంటామని ఇప్పటికే స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికైనా సంబంధిత శాఖ మున్సిపల్ శాఖ అధికారులు కానీ ఎవరైనా ఉంటే తక్షణమే ఈ పాకిస్తాన్ పేరుని తక్షణమే మార్చాలని అయితే స్థానికులు కోరుతున్నారు. గతంలో కూడా గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో కానీ అర్జీలు కూడా పెట్టుకున్నారంట. అయితే దీన్ని ప్రపోజల్ కౌన్సిల్ హాల్లో కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో కూడా దీన్ని తీర్మానించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలైతే పాకిస్తాన్ పేరుని తక్షణమే మార్చాలని, లేకుంటే సమస్యలు ఏర్పడుతున్నాయని సచివాలయంలో కూడా తమ అర్జీలు పెంచుకుంటూ వెళ్తే పాకిస్తాన్ పేరుని బెంబెలెత్తిపోతున్నారు. ఉద్యోగులు కూడా పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు ఉద్యోగాలు కూడా దక్కట్లేదని స్థానిక ప్రజలైతే వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పాకిస్తాన్ పేరుని తక్షణమే మార్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈ కాలనీ వాసులు అయితే కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కాలనీ అంతా చిరు వ్యాపారస్తులు, పేదలు, రోజు పనులు చేసుకునే వ్యక్తులు అయితే చిన్న కుటుంబం సంబంధించిన వారే ఉన్నారు. అయితే తక్షణమే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలైతే ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుని వస్తారు, మళ్ళీ సాయంత్రానికి వస్తారు. అదేవిధంగా ఈ చిన్న కుటుంబాలు అయితే ఎవరైనా ఉన్నారో తక్షణమే తమకు జీవనోపాధి కలిగిద్ది. పాకిస్తాన్ పేరు మార్చడం వల్ల తమకి అభ్యున్నత కూడా ఎంత కృషి చేసినట్టు అవుద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే తక్షణమే ఈ ప్రాంతం ఏది పాకిస్తాన్ ఉన్న పేరు తక్షణమే మార్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. జేటీవీ న్యూస్ ఏపీ. సంతకాలు అవి పెట్టించేసి మొన్న పోయినసారి సంతకాలు అవి పెట్టించేసి భగీరథ కాలనీ అని పెట్టాం. మేము తీర్మానం చేసుకొని కౌన్సిల్లో కూడా పెట్టాం. వాళ్ళు అయింది అన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరినన్నా పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ చేయించాలని అనుకుంటున్నాం. అది అంటే పాకిస్తాన్ కాలనీ అంటే అందరికీ ఇబ్బంది. 40-50 కుటుంబాలకు ఇబ్బంది. ఎందుకంటే పిల్లల చదువులు కానీ సర్టిఫికేట్లు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే పాకిస్తాన్ ఏంటి, ఇండియాలో పాకిస్తాన్ కాలనీ ఏంటి, పాకిస్తాన్కి మనకు అసలు పడదు కదా అనే లెక్కలో ఈ పేరు మేము ఇంత మటుకు వినలేదు అంటున్నారు ఎవరైనా సరే. స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఏంటి ఎక్కడైనా సరే ఇదే మాట అంటున్నారు. ఇదంతా మేము ఆలోచించి ఏం చేసామంటే ఒక నిర్ణయం తీసుకొని భగీరథ కాలనీ అని పెట్టాం. అందరికీ ఆమోదమే. అది ఏంటి అది పోయినసారి కౌన్సిల్లో కూడా పెట్టాం. ఓకే అయ్యింది. అది కూడా ఏంటంటే ఎవరినైనా పెద్దవారిని పిలిచి కాలనీ పేరు బోర్డు అనేది పెట్టాలని ఒక ఆలోచనలో ఉంటాం. అది ఇక్కడ పాకిస్తాన్ కాలనీకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. 4-5 సార్లు వరదలు వచ్చినాయి. వరదల్లో అట్టాగే ఉన్నాము, బాధపడుతున్నామండి. మాకు పట్టాలు రాలేదు. వస్తాయి ఇస్తాం అంటున్నారు కానీ రాలేదండి పట్టాలు.
ఆ పట్టాలు వస్తే ఏమన్నా ఇల్లులు కట్టుకుంటాం, లోన్ అది తీసుకుంటాం అని అనుకున్నామండి. మేము 25 సంవత్సరాల నుండి బురదల్లో ఉన్నామండి. మేము వచ్చినప్పుడు రోడ్లు లేవు, బురద మట్టి గొయ్యి అంతా బాధపడతా అలాగే ఉన్నాం. అదే పట్టా ఇస్తే లోన్ అన్నా తీసుకొని కట్టుకుంటాం. ఓకే.